మన జీవితంలో దేవుడు మనల్ని చక్కగా అద్భుతంగా వాడుతూ ఉన్నప్పుడు, మనం అంచెలంచెలుగా దేవుళ్ళో ఎదుగుతూ ఉన్నప్పుడు, ఈ హృదయ నా తెలివి, నా శక్తి, నా బలం, నేనెంత తెలివిగలవాడి అనేటటువంటి ఆలోచనలోనికి ఆటోమేటిక్ గా పరిస్థితులు మనల్ని నెట్టేస్తాయి. సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన మన అందరి కనతండ్రి అయిన ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేల స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినబడినటువంటి మాటలను జాగ్రత్తగా హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలనేటటువంటి ప్రయత్నపడుచున్నటువంటి నా ప్రియ సహోదరులైనటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. రీసెంట్గా మనం ముగించుకున్నటువంటి 3 రోజుల సెమినార్లో నేను యోనా, నహుము గ్రంథాల వివరణ ఇవ్వాలని ఆలోచించాను. అయితే ఆ సెమినార్లో సమయానుకూలతను బట్టి ఒక యోనా గ్రంథాన్ని కంప్లీట్ చేయగలిగాము. కానీ మరొక 2 క్లాసులు అవసరం అని అనుకుంటున్నాను. మరొక 2 క్లాసులు అంటే ఈరోజు ఇంకొకసారికి మనం ఆ నహుము గ్రంథాన్ని కూడా పూర్తి చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా సెమినార్కి వచ్చినటువంటి వాళ్లకు చక్కగా అర్థమవుతుంది. సెమినార్కి రానటువంటి వాళ్లకు కూడా అర్థం అయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా మనసు పెట్టి వినే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. అయితే మనం మాట్లాడుకుంటున్నది యోనా, నహుము గ్రంథాలు అయినప్పటికీ యోనా, నహుము బైబిల్లో ఉన్నటువంటి 2 గ్రంథాలలో ఈ 2 గ్రంథాలలో ఉన్నటువంటి మ్యాటర్ లేదంటే సారాంశం ఎవరి గురించి అని అన్నప్పుడు, బైబిల్లో లేదంటే ప్రపంచంలో కూడా అష్యూరియులు అనేటటువంటి ఒక జాతి ఉంది. అష్యూరియులు అనేటటువంటి ఒక తెగ ఉంది. వారికి సంబంధించినటువంటి గ్రంథాలు. ప్రపంచంలో చాలా మంది దేవుని గురించి మాట్లాడుతూ ఏమని మాట్లాడతారు అని అంటే, పాత నిబంధన చదివిన తర్వాత వాళ్ళకు ఒకటే అర్థం అవుతుంది. ఏంటి? యెహోవా అనే మీ దేవుడు కేవలం ఇశ్రాయేలీయుల దేవుడు కదా బ్రదర్. ఇశ్రాయేలీయుల దేవుడైనటువంటి ఆయన్ని మా దాకా తీసుకొచ్చేసి, మా దేశానికి తీసుకొచ్చేసి ఆయన గురించి మాకెందుకు చెప్తున్నారు? మా దేశానికి వేరే దేవుడు ఉన్నాడు అనేటటువంటి ఆలోచన కలిగి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనందరికీ తెలుసు. అయితే సరైనటువంటి విధానంలో బైబిల్ చదివితే అర్థమయ్యేటటువంటి విషయం ఏమిటంటే, కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, ప్రపంచానికి ఆయన దేవుడు ఒక్కడే. యావత్ సృష్టికి, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు, అన్ని జాతులకు, అన్ని జనాంగాలకు దేవుడు ఒక్కడే అనేటటువంటి విషయం సరైనటువంటి విధానంలో బైబిల్ చదివి అర్థం చేసుకునేటటువంటి వారికి అర్థమవుతుంది. అయితే ఎవరైతే అర్థం చేసుకోలేకపోతున్నారో అలాంటి వాళ్లకు చెప్పే ప్రయత్నం, లేదంటే మనం కూడా మనలో ఉన్నటువంటి చాలా మందికి కూడా తెలియదు కాబట్టి నేర్చుకునేటటువంటి ప్రయత్నం. అందుకోసమే కేవలం ఇశ్రాయేలీయుల దేవుడు మాత్రమే కాదు దేవుడు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జాతుల వారికి దేవుడు ఆయనే. అయితే అన్ని జాతుల వారిని గురించి మనం బైబిల్లో పొందుపరిచాడు దేవుడు. వాటిని అందరి గురించి మనం మాట్లాడుకోవచ్చు. అందులో పర్టికులర్గా మనం ఎంచుకున్నటువంటి వారు అష్యూరియులు. ఈ అష్యూరియులు ఎవరు అని అన్నప్పుడు, ప్రస్తుత ప్రపంచ పటంలో ఇరాక్ అనేటటువంటి ఒక దేశం ఉంది. ఇరాక్ అనేటటువంటి ఆ దేశంలో 2 జాతుల వారు, 2 తెగల వారు ఉంటారు. ఒకటి అష్యూరియులు, 2 బబులోనీయులు. వారిరువురు కలిసి ఒక దేశంగా నేడు బ్రతుకుతున్నారు. ఎలాగైతే మన భారతదేశంలో ఆర్యులు, ద్రవిడులు ఎలాగైతే 2 జాతుల వారు, అలాగే ఆర్యులు, ద్రవిడులు మాత్రమే కాకుండా ఇస్లామీయులు కూడా ఉన్నారు, మనందరికీ తెలుసు. 3 జాతుల వారు కలిసి ఒక దేశంగా ఎలాగైతే ఫామ్ అయ్యి ఈరోజు బ్రతుకుతున్నారో, అదే విధముగా ఇరాక్ దేశంలో ఉన్నటువంటి ప్రజల్లో, ఆ ప్రజల్లో ఒక జాతి వారి గురించి మనం మాట్లాడుతున్నాం. వారి పుట్టు పూర్వోత్తరాల గురించి మనం మాట్లాడాం ఇంతకుముందు క్లాసుల్లో. వారు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? ఒకరేమో నోవాహు గారి కుమారులలో షేము గారి వంశావళి, ఒక అష్యూరియులు. అయితే అదేవిధంగా అబ్రహాము గారి మనవడి కుమారులు అంటే కెతురా ద్వారా వచ్చినటువంటి సంతతిలో కూడా ఒక అష్యూరియులు ఉన్నారు. వారిరువురు కలిసి ఒకే ప్రాంతానికి చేరుకొని ఒకే చోట బ్రతకటం. ఎందుకంటే మనం ఇంతకు ముందు క్లాసులలో చూసాము, అబ్రహాము గారు ఇస్సాకుకు తన ఆస్తినిస్తే కెతురా ద్వారా, అంటే తన ఉపపత్నుల ద్వారా పుట్టినటువంటి పిల్లలందరికీ బహుమానాలు ఇచ్చేసి పంపించాడు. ఎక్కడికి పంపించాడు అని అంటే, కనాను దేశంలో నుంచి తూర్పు వైపుకు పంపించాడు అని అన్నప్పుడు, ఆ తూర్పు వైపుకు చూస్తే ఏం కనబడుతుంది అని అంటే, అదే ఆ ఇరాక్ దేశం కనపడుతుంది ప్రియులారా.
ప్రస్తుతానికైతే ఇరాక్ దేశం, ఒకప్పుడైతే అష్షూరీయులు గాను బబులోనియులు గాను పిలువబడేటటువంటి వారు. అలా ఆ జాతి గురించి వారికి దేవుడు ఎవరు అని అన్నప్పుడు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. వారికి కూడా దేవుడు యెహోవానే, ఈ ఒకే ఒక్క దేవుడు ప్రపంచానికి దేవుడై ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మనం మాట్లాడుకోవటం జరిగింది. అయితే అలా మాట్లాడుకుంటూ ఆ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజలకు కూడా దేవుడు దేవుడేగా గనుక ఆ దేవుడు వాళ్లను కూడా జాగ్రత్తగా పసిగడుతున్నాడు, చూస్తున్నాడు, వాళ్ళ తప్పుల్ని గమనిస్తున్నాడు, తప్పు చేస్తే శిక్షిస్తున్నాడు, శిక్షించక ముందు వార్నింగ్ అంటే హెచ్చరిక, సువార్త చెప్పిస్తున్నాడు. తన సేవకులు తన ప్రవక్తలను పంపించి వారి దగ్గరికి పంపించి సేవకులను పంపించేసేసి తప్పు చేస్తున్నారు జాగ్రత్త, మారు మనసు పొందకపోతే శిక్ష తప్పదు అని చెప్పేసి హెచ్చరిక కూడా చేసినట్టుగా మనం ఇంతకు ముందు క్లాసుల్లో విన్నాం. యోనా గ్రంథం అదే. యోనా గారిని పంపిస్తాడు దేవుడు. ఎక్కడికి పంపిస్తాడు అని అంటే నీనెవే పట్టణానికి పంపిస్తాడు. ఆ నీనెవే పట్టణం ఎక్కడ ఉంది అని అంటే అష్షూరీయులు బ్రతుకుతున్నటువంటి పట్టణమే. ఆ పట్టణంలో బ్రతుకుతున్నటువంటి వారు ఏ జాతి వారు అని అంటే అష్షూరీయులే బ్రతుకుతున్నారు. అయితే యోనా గారు నినేవే పట్టణానికి వెళ్ళేటప్పుడు నినేవే పట్టణం అష్షూరీయుల రాజ్యములో ఒక ముఖ్య పట్టణం, అంతే తప్ప అది ఆ కాలంలో రాజధానిగా చేయబడలేదు. ఒక ప్రాముఖ్యమైన ముఖ్య పట్టణంగానే ఉంది అన్న విషయం మనకు బైబిల్లో కనబడదు. కానీ చరిత్రను త్రవ్వితే లేదంటే చరిత్రను చదివితే మనకు తెలిసేటటువంటి విషయం, ఆ కాలంలో యోనా గారు వెళ్ళి ప్రకటించేటటువంటి కాలంలో నిమ్రోద్ అనేటటువంటి పట్టణం. నిమ్రోదు మనకు తెలుసు, ఆ నీనెవే పట్టణాన్ని కట్టించినటువంటి గనుడు. ఆయన పేరు మీద ఒక పట్టణం వెలిసి ఉండొచ్చు, ఒక పట్టణానికి ఆయన పేరు పెట్టుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఈ పట్టణాన్ని కట్టించిన మహానుభావుడు ఆయన అనేటటువంటి ఆలోచనతో జ్ఞాపకార్థంగా ఆ పేరు పెట్టుకొని ఉండుండొచ్చు. అయితే నిమ్రోద్ అనేటటువంటి పట్టణం రాజధానిగా అష్షూరీయులకు ఉన్నటువంటి కాలంలో నినేవే మహాపట్టణానికి వెళ్ళి దానికి దుర్గతి కలుగుతుంది, జాగ్రత్తగా వెళ్ళి ప్రకటించు యోనా గారు అని చెప్పేసి దేవుడు తన సేవకుడైనటువంటి యోనాను పంపించినప్పుడు యోనా గారు వాళ్ళు అన్యులు కదా, వాళ్ళు విగ్రహారాధికులు కదా, అలాంటి వారిని డైరెక్ట్గా శిక్షించాలే తప్ప మారు మనసు కోసం ప్రకటించడం ఏంటి, శిక్షించాల్సిందే అనేటటువంటి కోణంలో ఆయన తార్షీషుకు పారిపోవటం, దేవుడు మరలా ఆయన్ని రప్పించిన తర్వాత ఆయన వెళ్ళి ప్రకటించిన తర్వాత వాళ్ళు మారు మనసు పొందటం, దాన్ని బట్టి యోనా గారు బాధపడటం, అదంతా మనం ముందుటి క్లాసులలో మనం జాగ్రత్తగా చూసాం. ఇప్పుడు దేవుడు యోనా గారి ప్రకటన వినేసి అష్షూరీయులు అన్యులు అయినప్పటికీ వాళ్ళకు ఒక అవకాశం దేవుడు కల్పించాడు. ఆ అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరుచుకొని మారు మనసు పొందుకోవడంతో దేవుడు చాలా ఆనందపడ్డాడు, చాలా సంతోషించాడు. ఎందుకంటే ఒక పాపి మారితేనే దేవుడు ఎంతో ఆనందం పరలోకంలో అని చెప్పేసి దేవుడు చెప్పినటువంటి విషయం మనకు తెలుసు. కాబట్టి ఒక పాపి మారితేనే అంత ఆనందం, అంత సంతోషం అన్నప్పుడు దేవునికి పట్టణమే మారింది అని అంటే అది బీభత్సం అని చెప్పొచ్చు. ఆనందానికి ఎవరెస్ట్ శిఖరం అంత గొప్పదైనటువంటి ఆనందాన్ని దేవుడు అప్పుడు రుచి చూసి ఉండొచ్చు, అంత ఆనందపడి ఉండొచ్చు. అందుకోసమే అంతటి ఆనందంతో దేవుడు చేసినటువంటి పని ఏంటంటే మిగతా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిగతా జాతుల వారందరినీ ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా ఎవరైతే దేవునికి అవిధేయులుగా బ్రతుకుతున్నారో, ఎవరైతే భక్తిహీనులుగా బ్రతుకుతున్నారో అలాంటి వారిని అందరినీ శిక్షించాలి. అలాంటి వాళ్ళందరినీ శిక్షించటానికి దేవుడు ఈ అష్షూరీయులనే ఒక వెపన్గా, తన చేతి కర్రగా, తన దుడ్డు కర్రగా వీరిని వాడటం జరిగింది. ఎందుకు వాడి ఉండొచ్చు వీళ్ళను అని అన్నప్పుడు ఒక్క మాటతో మారారు. యోనా గారు ప్రకటన చేస్తే ఆ ప్రకటన విని మారు మనసు పొందుకొని వారు చేస్తున్నటువంటి దుర్మార్గపు క్రియలను, వారు చేస్తున్నటువంటి దుర్మార్గపు పనులను విడిచిపెట్టడం జరిగింది. గనక అలా విడిచిపెట్టారని చెప్పేసి దేవుడు వాళ్ళను వాడాడు. యోనా గారు ఏ కాలానికి, ఏ రాజుల కాలానికి అంటే యోనా గారు పనిచేస్తున్నటువంటి రాజు ఇశ్రాయేలీయులలో రెండవ యెరోబాము పరిపాలన చేస్తున్నటువంటి కాలం. ఈయన ఎవరు అంటే యెహోయాషు గారి కుమారుడు, యెహోయాహాజు గారి మనవడు, యెహూ గారి ముని మనవడు అనమాట. ఈ రెండవ యెరోబాము పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో మన యోనా గారు పనిచేశారు. ఈయన క్రీస్తుకు పూర్వము 793 నుంచి 753 దగ్గర 40 సంవత్సరాలు పరిపాలన చేసినట్టుగా మనకు బైబిల్ నుంచి దొరుకుతున్నటువంటి ఆధారం. ఆ రాజు కాలంలో ఆయన పనిచేసినట్టుగా మనకు ఎవిడెన్స్ ఇంతకుముందు నేను ఇచ్చాను. ఆ పాటలు అవి మీరు వింటే మీకు చక్కగా రిఫరెన్స్తో సహా మీకు అన్నీ అందుతుంది. అయితే యోనా గారు నీనేవే పట్టణానికి వెళ్ళి ప్రకటించినప్పుడు అక్కడ అష్షూరీయులకు రాజు ఎవరై ఉంటారు అని అన్నప్పుడు మూడవ అష్షూర్ డాన్ అనేటటువంటి వ్యక్తి లేదా అష్షూర్ నిరారి అనేటటువంటి వ్యక్తి, వీరిద్దరిలో ఎవరో ఒకరు పరిపాలించి ఉంటారు. ఎందుకంటే యోనా గారి కాలాన్ని బట్టి చూస్తే ఆ కాలంలో పరిపాలిస్తున్నటువంటి రాజులు వాళ్ళు, కాబట్టి ఆ కాలానికి మన యోనా గారు వెళ్ళి ప్రకటించినప్పుడు మారినటువంటి రాజు అయితే అష్షూర్ నిరారి కావచ్చు, లేకపోతే అష్షూర్ డాన్ అనేటటువంటి వ్యక్తి కావచ్చు. ఏదేమైనా వాళ్ళు మారటంతో దేవుడు
వాళ్ళ తర్వాత పరిపాలన చేసినటువంటి తిగ్లత్ పిలేసరు, మూడవ తిగ్లత్ పిలేసరు అని చెప్పేసి, అంటే అశ్షూరియుల రాజుల చరిత్రలో మూడవ తిగ్లత్ పిలేసరు అనేటటువంటి వ్యక్తి పరిపాలన చేస్తున్నప్పుడు అతనితో దేవుడు మొదలు పెట్టాడు ఆయన్ని వాడుకోవటం. ఆయన్ని వాడుకుంటూ అనేక చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక దేశాలు దేవునికి వ్యతిరేకంగా, దేవునికి అవిధేయతతో, దేవుని మాట వినకుండా భక్తిహీనతతో బ్రతుకుతూ పాపాలు చేస్తున్నటువంటి దేశాలను, పట్టణాలను, ప్రాంతాలను ఈ అష్షూరు రాజుల చేతికి అప్పగించటం దేవుడు చేస్తున్నటువంటి పని. అలా తిగ్లత్ పిలేసరుని దగ్గర 18 సంవత్సరాలు దేవుడు వాడాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైనటువంటి షల్మనేజరు, ఈయన 5వ షల్మనేజర్ అండి. 5వ షల్మనేజర్ని దేవుడు, అంటే వాళ్ళ రాజుల చరిత్రలో ఈయన 5వ వాడు, షల్మనేజరు అనేటటువంటి వ్యక్తి. ఈయనను దేవుడు ఒక 5 సంవత్సరాలు వాడాడు. ఈ 5 సంవత్సరాల తర్వాత ఈయన చనిపోతే ఈయన సహోదరుడు, అంటే తిగ్లత్ పిలేసరు గారి మరొక కుమారుడు సర్గోను, 2వ సర్గోను, ఆయన గద్దెనెక్కటం. ఆయన దగ్గర 17 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఆ 17 సంవత్సరాలు దేవుడు ఆయన్ని వాడుకోవటం జరిగింది. ఈ సర్గోను లేదంటే ఆ షల్మనేజరు ఏ సంవత్సరంలో అయితే చనిపోయాడో అదే సంవత్సరంలో ఈ సర్గోను, 2వ సర్గోను గద్దెనెక్కటం జరిగింది, రాజుగా పట్టాభిషేకం చేయటం జరిగింది. అదే సంవత్సరంలో మరొక కార్యం కూడా ఏం జరిగింది అంటే, దేవునికి తనకు వ్యతిరేకముగా మారినటువంటి తన పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయులు ఏవైతే ఉన్నారో వీళ్లను కూడా విడిచిపెట్టకుండా, మిగతా దేశములో ఉన్నటువంటి వాళ్ళు ఎలాగైతే తనకు విరోధముగా, తన మాట వినకుండా భక్తిహీన క్రియలు లేదంటే అవిధేయతను కనబరుస్తున్నటువంటి వాళ్ళందరికీ ఎలాగైతే అష్షూరులకు అప్పచెప్పాడో, అలాగే తన పిల్లలుగా ప్రత్యేకమైనటువంటి హోదా ఇచ్చేసి నడిపిస్తున్నటువంటి ఇశ్రాయేలులు, 10 గోత్రికర్తల ఇశ్రాయేలులు, వీళ్లను కూడా దేవుడు విడిచిపెట్టకుండా ఆ అష్షూరుల చేతికి ఇచ్చాడు. అలా వాళ్ళకు అప్పగించినప్పుడు ఏ రాజు ఆ సంవత్సరంలో 700 క్రీస్తుపూర్వం 722వ సంవత్సరంలో వీళ్ళు ఇశ్రాయేలీలు పూర్తిగా అష్షూరు చెరకెళ్ళిపోయారు. ఆ కాలంలో షల్మనేజరు అలాగే సర్గోను గారు వీరు పరిపాలన చేస్తున్నటువంటి కాలం. వీళ్లకు దేవుడు అప్పచెప్పాడు ఇశ్రాయేలుని. అలా వాళ్లను కూడా దేవుడు వాడుతూ ఆయన తర్వాత, ఆ సర్గోను తర్వాత సర్గోను గారి కుమారుడైనటువంటి సర్గోను గారు 17 సంవత్సరాలు పరిపాలన చేసి చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైనటువంటి సన్హరీబు గారు పరిపాలన చేశాడు. వీళ్ళ గురించి కూడా మన బైబిల్లో ఉంటుంది. నేను లాస్ట్ క్లాసు, అంటే దీనికంటే ఇంతకు ముందటి క్లాసు అప్లోడ్ అయినప్పుడు మీరు చూడండి యూట్యూబ్లో. అందులో వీళ్ళ గురించి చక్కగా అన్ని రిఫరెన్స్తో సహా ఏ రాజు గురించి ఎక్కడ మనకు దొరుకుతుంది బైబిల్లో అనేటటువంటి విషయాలు నేను అక్కడ రిఫరెన్స్తో సహా ఇవ్వటం జరిగింది. సమయానుకూలాన్ని బట్టి 2 క్లాసులలోనే ఇది ముగించటం కొరకని చెప్పేసి నేను అలా తూకిగా స్పీడ్గా వెళ్ళిపోతున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ విధంగా దేవుడు సన్హరీబును కూడా వాడుతూ ఆ సన్హరీబు చేత చుట్టుపక్కల, అంటే యెరూషలేం ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నింటినీ దేవుడు ఈ సన్హరీబు చేతికి అప్పగించటం, సన్హరీబు చుట్టూ ఉన్నటువంటి పట్టణాలను, పల్లెలను, చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నింటినీ జయించి తన హస్తగతం చేసుకొని, తన సొంతం చేసుకొని, తన ఖాతాలో వేసుకొని ముందుకు సాగుతున్నటువంటి కాలంలో ఈ సన్హరీబు గారు చేసినటువంటి పని ఏంటంటే, ఇదంతా దేవుడు తనకు వ్యతిరేకముగా ఉన్నటువంటి వారిని శిక్షిస్తున్నాడు, అలా శిక్షించటానికి మమ్మల్ని వాడుకున్నాడు అనేటటువంటి విషయం పాపం వాళ్లకు తెలియక, ఈ సన్హరీబు అనేటటువంటి రాజుగారికి తెలియక మనోడు కాస్త ఓవర్ బిల్డప్ చేసేసి దేవుడు భక్తిహీనుల మీదనే మమ్మల్ని పంపిస్తున్నాడు అనేటటువంటి విషయం మరిచిపోయి, తెలియక భక్తిపరుడైనటువంటి చుక్కల్లో చంద్రుడు టైపులో చుట్టుపక్కల అందరూ ఈ అష్షూరీయుల హస్తగతం అయిపోతే మధ్యలో ఒకే ఒక పట్టణము, ఆ యెరూషలేం పట్టణం, యూదులు పరిపాలిస్తున్న, యూదులు నివసిస్తున్నటువంటి యెరూషలేం పట్టణం మనకు తెలుసు కదా. ఆ యెరూషలేం పట్టణంలో రాజుగా ఆ కాలంలో భక్తిపరుడు పరిపాలన చేస్తున్నాడు. ఆయన పేరు హిజ్కియా గారు. ఆయన పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో అందరినీ, చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాలను, అన్ని పట్టణాలను పట్టేసుకున్న తర్వాత ఇతన్ని ఎందుకు నేను విడిచిపెట్టాలి, ఇతన్ని కూడా నేను పట్టుకోవాలి అనేటటువంటి ఆలోచన, ఇతను భక్తిపరుడు కదా అనేటటువంటి ఆలోచన లేక భక్తిపరుడు మీదికి ఈ సన్హరీబు గారు వెళ్ళటం జరుగుతుందండి. అయితే ఒక మంచి పాయింట్ ఇక్కడ దాగి ఉంది. ఏంటిది అని అంటే, ఈ సన్హరీబు అనేటటువంటి వ్యక్తి ఏం చేశాడు అని అంటే, ఆ సంగతిని, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని పట్టణాలను, అన్ని దేశాలను పట్టేశాను, అంతా నాదే, ఇక మధ్యలో ఒకే ఒక పట్టణం యెరూషలేము, ఆ యెరూషలేంలో మాత్రమే హిజ్కియా రాజు ఉన్నాడు. సో హిజ్కియా రాజు బయటికి వెళ్ళటానికి కూడా ఆస్కారం లేదు, చుట్టుముట్టేశాను నేను. ఎలా ఉంది పరిస్థితి అంటే, ఒక పంజరములో చిలకను బంధించినట్టు, ఒక పంజరములో పక్షిని బంధించినట్టు హిజ్కియా రాజును నేను బంధించాను అనేటటువంటి విషయాన్ని సన్హరీబు గారు ఒక రాతి పలక మీద రాసేసి
ఉంచాడనమాట. అయితే ఆ రాతి పలక క్రీస్తు శకం 1842 సంవత్సరంలో బయటపడినటువంటి ఆ రాతి పలకను నేటికి బ్రిటిష్ వారు తమ మ్యూజియంలో చక్కగా భద్రపరుచుకొని ఉన్నారు. అంటే సజీవ సాక్ష్యం అన్నమాట. అంటే ఇదంతా సజీవ సాక్ష్యం, నిజమైనటువంటి చరిత్ర. ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల వారికి, అన్ని దేశాల వారికి దేవుడు ఒక్కడే అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పొచ్చు. అలా శాస్త్రవేత్తలు, పురావస్తు శాస్త్రవేత్తలు త్రవ్వకాల్లో బయటపడినప్పుడు చూసినటువంటి ఆ పలకను చూసి జాగ్రత్తగా భద్రపరిచారు బ్రిటిష్ మ్యూజియంలో. అంటే ఎంత నిజమో ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇలా ఈ సన్హెరీబు రాజు భక్తిపరుడి మీద కూడా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఇతను తనను తాను ఏమని ఫీల్ అయ్యాడు అని అంటే, దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన తనకు విరోధముగా ఉన్నటువంటి వారందరినీ శిక్షిస్తున్నాడు మా ద్వారా అన్న సంగతి తెలియక అతని ఫీలింగు ఎలా ఉందో, ఆయన హిజ్కియా రాజు దగ్గరికి తన దగ్గర ఉన్నటువంటి సేవకులను పంపించి మాట్లాడుతున్నటువంటి మాటల్ని మనం ఒక 4-5 వచనాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. తన యొక్క ఫీలింగ్ ని మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనం నుంచి చూద్దాం మనం. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశము వంటి దేశమునకు, అనగా గోధుమలను ద్రాక్షరసమును గల దేశమునకును, ఆహారమును ద్రాక్ష చెట్లును గల దేశమునకును, ఒలివ తైలమును తేనెయును గల దేశమునకును మిమ్మును తీసుకొని పోవుదును. అచట మీరు సుఖముగా నుందురు. కావున యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు అని ప్రజలతో ప్రకటన చేయటానికి తన దగ్గర ఉన్నటువంటి సేవకుల్ని పంపించాడండి. యెరూషలేం పట్టణంలో ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది ఏంది అంటే, హిజ్కియా గారు పరిపాలన చేస్తున్నాడు. హిజ్కియా గారు పరిపాలన చేస్తూ ఏం చెప్తున్నాడనంటే, ఎంత పోటుగాడైనా ఎంత మొనగాడైనా మనల్ని ఏం చేయలేడు, మన దేవుని నమ్ముకొని దేవుని ఎడల భయభక్తులు కలిగి బ్రతుకుతున్నాం మనం, మనల్ని దేవుడు కాపాడగలడు అని దేవుని పేరు చెప్పి ధైర్యాన్ని నింపుతున్నాడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ పట్టణంలో బ్రతుకుతున్నటువంటి ప్రజలను. అంటే దేవుడే మనకు కోట, దేవుడే మనకు అండ. ఆయనకు అనుకూలంగా మనం ఉంటే ప్రపంచంలో ఎంతటి పోటుగాడైనా మన దగ్గరికి రాలేడు, వచ్చి బ్రతికి బట్టగట్టి వెళ్ళలేడు అనేటటువంటి బలమైనటువంటి మాటలతో బలపరుస్తూ, వారిని ధైర్యపరుస్తూ అక్కడ చక్కగా చుక్కల్లో చంద్రుల్లా పరిపాలన చేస్తున్నాడు అనేటటువంటి విషయం మనకు అర్థం కావాలి. అయితే ఈయన వచ్చేసి, ఈ సన్హెరీబు వచ్చేసి ఎలాంటి మాటలతో అక్కడ మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడుతున్నాడు? యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు. ఆయా జనముల దేవతలలో ఏదైనా తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించనా. చూసారా? ఇంకా 35వ వచనం చూద్దాం. యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనా తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను. అప్పుడు ఆయన వార్నింగ్ల మీద వార్నింగ్లు ఆయన వేస్తుంటే రాజు ఏం చేస్తున్నాడు తెలుసా? నిజంగా దేవుడిని నమ్మినటువంటి, దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఏం చేస్తాడు తెలుసా? తర్వాత 36వ వచనం. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చియుండుట చేత జనులు ఎంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరకుండిరి. కుక్కలు చాలా మరుగుతాయి, మనం వాటిని పట్టించుకోకూడదు. మనం పట్టించుకుంటే ఎక్కువనే అరుస్తాయి. కాబట్టి మనం జవాబే చెప్పకూడదు. వాడి అరుపులేదు అరవని. మనం చేయాల్సింది ఒకే ఒకటి, మనం నమ్ముకున్న దేవునికి ఫిర్యాదు చేయటం తప్పించి అంతకు మించి ఏం చేయకూడదు అని చెప్పేసి అద్భుతమైనటువంటి విషయం అండి. ఇక్కడ భక్తుడైన, దేవునికి విధేయుడైన హిజ్కియా ఈరోజు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఖచ్చితంగా ఈ సందర్భాన్ని బట్టి మనం కూడా నేర్చుకోవాలి. చాలా మంది తప్పుడు కూతలు మనపై కూసేటటువంటి వాళ్ళు ఉంటారు, మన గురించి తప్పుడు ప్రచారాలు చేసేటటువంటి వారు ఉంటారు, మనల్ని నిందించేవారు ఉంటారు, మనల్ని దూషించేటటువంటి వాళ్ళు ఉంటారు. ఈ లోకంలో ఎలాంటి వాళ్ళున్నా కూడా మనం కూడా ఇదే విధానాన్ని అవలంబించాలి. అలాంటి పరిస్థితులలో ఎవరిని పట్టించుకోకూడదు, రిప్లై కూడా ఇవ్వకూడదు. మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగాలి. దేవునికి మనం ప్రార్థన చేసుకుంటూ, మన మొర, మన చింత యావత్తు దేవునికి తెలియచేస్తూ, దేవునికి మన విజ్ఞాపనలు అందజేస్తూ మనం ముందుకు సాగిపోవాలి అనేటటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంలో భక్తుడు, విధేయుడు, దేవునికి విధేయుడైనటువంటి హిజ్కియా గారు మనకు నేర్పిస్తున్నారు. మనం నేర్చుకోవాలి ఈ సందర్భంలో ప్రియులారా. అంత మాత్రమే కాకుండా ఈ సన్హెరీబు ఇంకా ఏ మాటలతో మరలా రెండోసారి పంపించి ఎలాంటి మాటలతో మాట్లాడుతున్నాడంటే 19వ అధ్యాయం 2వ రాజుల గ్రంథంలో 11-12 వచనాలు చూద్దాం ప్రియులారా ఒక్కసారి. ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా, నీవు మాత్రం తప్పించుకొందువా. చూసారా? అంటే ఇతని హృదయంలో వచ్చిన గర్వం, అహంకారం మనకు కనబడాలి ఈ మాటలలో. నీవు తప్పించుకొందువా. నా పితరులు అంటే దేవుడు వాడినటువంటి వాళ్ళు ఏదో మారు మనసు పొందారు కదా అని చెప్పేసి దేవుడు వాళ్ళని వాడాడు. వాళ్ళ చేత
అనేక కార్యక్రమాలు దేవుడు చేశాడు. అనేకమైనటువంటి భక్తిహీనులు, అవిధేయులైనటువంటి ప్రజలకు శిక్షించాడు. దేవుడు శిక్షించాడు వాళ్ళను చేత పట్టుకొని. అది మరిచినటువంటి ఇతను మాట్లాడుతున్నాడు, నా పితరులు నిర్మూలము చేసిన గోజాను వారు గాని, హరాను వారు గాని, రెజ్యోపులు గాని, తెలస్సారులో ఉండినటువంటి ఎదేనీయులు గాని తమ దేవతల సహాయము వలన తప్పించుకొనిరా. హమాతు రాజు ఏమాయను, అర్పతు రాజు ఏమాయను, సిపర్వాయిము, హేమా, ఇవ్వా అను పట్టణముల రాజులు ఏమైరి. మనకు అర్థం కావాలి, ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, వీళ్ళు ఈ అశ్షూరీయులు దేవుని చేతిలో మనం వాడబడుతున్నామనేటటువంటి విషయం మర్చిపోయి తమ్మును తాము అహంకారులైపోయి, ఇది కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠమేనండి. మన జీవితంలో దేవుడు మనల్ని చక్కగా అద్భుతంగా వాడుతూ ఉన్నప్పుడు, మనం అంచెలంచెలుగా దేవుల్లో ఎదుగుతూ ఉన్నప్పుడు, ఈ హృదయ గర్వం, నా తెలివి, నా శక్తి, నా బలం, నేనెంత తెలివిగలవాడిని అనేటటువంటి ఆలోచనలోనికి ఆటోమేటిక్గా పరిస్థితులు మనల్ని నెట్టేస్తాయి. పరిస్థితులు మాత్రమే కాదు, మనం మాట్లాడేటప్పుడు మన మాటల్లో వినబడినటువంటి దేవుణ్ణి చూడక ప్రజలందరూ ఎట్టాంటోళ్ళు అని అంటే మనల్ని చూస్తారు. మన మాటల్లో వినబడుతున్న దేవుని మహాద్భుతమైనటువంటి కార్యాలను చూసి దేవుడికి స్తోత్రమని దేవుణ్ణి మహిమపరిచేటటువంటి పరిస్థితుల్లో నేటి కాలంలో ఉన్నటువంటి మనుషులు లేరు. ఎలా ఉన్నారో తెలుసా? అబ్బా ఏం అద్భుతం, ఏం అమోఘం, ఎంత గొప్పగా, ఎంత అద్భుతంగా చెప్పారయ్యా మీరు అని చెప్పేసి మనుషుల్ని పట్టుకొని ఏలాడి మనుషుల్ని మహిమపరిచేటటువంటి బ్యాచ్ ప్రస్తుత కాలంలో ఎక్కువ ఉంది కనుక అలాంటి వాళ్ళ వల్ల కూడా మనకు ప్రమాదం ఉంది. అలాంటి వాళ్ళ వల్ల మనం కూడా పడిపోయి మన హృదయములో గర్వం వచ్చే అవకాశము ఉంది. కాబట్టి ఇదిగో ఈయన వల్ల కూడా మనం ఒక గుణపాఠం నేర్చుకోవాలి. మనం కూడా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది కనుక జాగ్రత్త. మనల్ని మనం ఎల్లప్పుడూ ఏమని అనుకోవాలో తెలుసా? మనం ఎంత గొప్పగా మాట్లాడినా, మన మాటల్లో ఎంత జ్ఞాన ప్రదర్శన కనబడినా, ఎంత జ్ఞానయుక్తమైనటువంటి మాటలు మనం మాట్లాడినా, చాలా మంది పొగుడుతున్నప్పుడు ఒకటే అనుకోవాలి, నేను ఒట్టి వెర్రోండ్రా బాబు, నేను ఒట్టి పిచ్చోడిని, నాకేం తెలియదు. దేవుడు నా ద్వారా నన్ను ఈ విధంగా వాడుకుంటున్నాడు కాబట్టి నీ హృదయం పులకించేలా, నీ హృదయం స్పందించేలా నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటల్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. కానీ నేను ఒట్టి బుర్రను అన్న సంగతిని, వాస్తవం, ఇది నిజం, పచ్చి నిజం. ఈ విషయాన్ని మనం అందరం తెలుసుకోవాలి, మనం అందరం నమ్మాలి గట్టిగా. అప్పుడే మనం జాగ్రత్త పడతాం, లేకపోతే మనం కూడా పోతాం. వీళ్ళు ఎలాగైతే విర్రవీగారో ఈ విర్రవీగుడు విధానాన్ని బట్టి దేవుడు వీళ్ళకి వేసిన శిక్ష, తక్షణ శిక్ష, ఇమిడియట్ శిక్ష కూడా ఒకటి వేశాడు. ఏంటి అని అంటే, ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పలికించినటువంటి ఒక మాట ఉంటుంది. 31వ అధ్యాయం 8వ వచనం చూడండి. నరునిది కాని ఖడ్గము వలన అశ్షూరీయులు కూలుదురు, మనుషునిది కాని కత్తిపాలగుదురు. ఖడ్గం ఎదుట నుండి వారు పారిపోవుదురు, మనుషునిది కాని కత్తి అట. అశ్షూరీయులు నరునిది కాని ఖడ్గము వలన అశ్షూరీయులు కూలుదురు అని అన్నాడు. అందుకోసమే హిజ్కియా గారి దగ్గరకు వచ్చేసి ఆ రేంజ్ బిల్డప్ ఓవర్గా మాట్లాడటంతో వెంటనే దేవుడు ఆజ్ఞాపించి ఒక దూతను పంపిస్తాడు. ఒక దూతను పంపిస్తే ఈ యెరూషలేం చుట్టుముట్టినటువంటి సైన్యం ఏదైతే ఉందో అశ్షూరీయుల సైన్యము, ఆ సైన్యంలో దేవుడు ఒక్క దూతను పంపిస్తే ఆ దూత రాత్రిపూట వచ్చేసి ఆ సైన్యములో 1,85,000 మందిని చంపేస్తుందండి. అంటే అది మనుషుని ఖడ్గమా? కాదు కదా, మనుషునిది, నరునిది కాని ఖడ్గము చేత వారు కూలుదురు అని ఎవరి చేత? యెషయా కాలంలో, హిజ్కియా గారి కాలంలో బ్రతికి ఉన్నటువంటి ప్రవక్త యెషయా గారి ద్వారా దేవుడు పలికించినటువంటి మాట అన్నమాట అది. కాబట్టి ఆ విధంగా వారిని శిక్షించడం జరిగింది. అంత మాత్రమే కాకుండా వారి గురించి ఇదంతా వారు మాట్లాడుతున్నప్పుడు, అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడించినటువంటి మాట ఒకసారి 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము మనం చూసినట్లయితే 25వ వచనం. నేనే పూర్వమందే దీన్ని కలుగజేసిదిననియు, పురాతన కాలమందే దీన్ని నిర్ణయించి తిననియు నీకు వినబడలేదా? ప్రాకారములు గల పట్టణములను నీవు పాడు దిబ్బులుగా చేయుట నా వలననే సంభవించినది అంటున్నాడు దేవుడు. ప్రాకారము గల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేశావు, కరెక్టే, కానీ అది నా వల్ల, నీ బలం కాదు, నా బలం అని మాట్లాడుతున్నాడు దేవుడు. నా వలనే సంభవించినది కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి. అందుకు జడిసిరి, నీ బలాన్ని చూసి కాదు, నీ శౌర్యాన్ని చూసి కాదు. విభ్రాంతి నొంది పొరములోని గడ్డి వలె, కాడ వేయని చేలవలే అయిరి. నీవు కూర్చుండుటయు, బయలు వెలుటయు, లోపలికి వచ్చుటయు, నా మీద వేయు రెంకెలు నాకు తెలిసే ఉన్నది. జాగ్రత్త అని చెప్పేసి తర్వాత నిన్ను మళ్ళిస్తా అని చెప్పేసి
ఆ దూతను పంపించటం, 1,85,000 మందిని చంపటం సైనికుల్ని. అక్కడి నుంచి మనోడు పారిపోయి ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర తన పిల్లలే తన్ని చంపేసి పారిపోవటం. ఆయనను చంపేసిన తర్వాత ఆయన కుమారుడు ఏసర్హద్దోను అనేటటువంటి వ్యక్తి రాజు అవుతాడండి. ఏసర్హద్దోను, ఇదిగో ఇదే 19వ అధ్యాయంలో చివరి వచనం 37వ వచనం చూసినట్లయితే, అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెల్లేకును శరేజరును ఖడ్గముతో అతన్ని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దోను అతనికి మారుగా రాజాయను. చూసారా, అంటే సన్హెరీబు గారి తర్వాత ఎసర్హద్దోను అని ఆయన రాజయ్యాడు. అయితే ఈయన 12 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు, కానీ యెరూషలేమును టచ్ చేయడు. 12 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు, యెరూషలేము టచ్ చేయడు. ఎందుకంటే తన తండ్రికి జరిగిన సంగతి ఆయనకు తెలుసు కాబట్టి, చూశాడు కాబట్టి, అమ్మో పొరపాటున కూడా ఆ పట్టణం జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ భక్తి కలిగినటువంటి వారు ఉన్నారు కాబట్టి. ఆయన 12 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఆయన తదనంతరం అష్షూర్ బనిపాల్ అనేటువంటి మరొక వ్యక్తి పరిపాలన చేస్తాడు. ఆయన దగ్గర 38 సంవత్సరాలు పరిపాలన చేస్తాడండి అష్షూరుల్ని. అష్షూర్ బనిపాల్ అనేటటువంటి వ్యక్తి పరిపాలన చేస్తాడు. అయితే ఈ అష్షూర్ బనిపాల్ అనేటటువంటి వ్యక్తి పరిపాలన చేస్తున్నటువంటి కాలానికి వచ్చేసరికి వీళ్ళకున్న పాపం, వీళ్ళ తప్పులు పాపాలు ముదిరి ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తుంది. అంటే బాగా తప్పులు చేస్తుంటారు ఈ అష్షూరీయులు. ఇప్పుడు అష్షూరీయులు తప్పులు చేసినప్పుడు మరి వీళ్ళని శిక్షించాలి కదా, దేవుడే శిక్షించాలి కదా, అందరికీ దేవుడు ఒక్కడే కదా. ఇంతకు వీళ్ళ తప్పులు ఏంటో ఒకసారి మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. అష్షూరీయులు చేసినటువంటి తప్పులు ఏంటో మనం చూసే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 7 నుంచి జాగ్రత్త మనం చూస్తే మనకు మంచి విషయాలు అర్థమవుతుంది. 5 నుంచి కూడా అష్షూరీయుల గురించే మాట్లాడుతున్నాడు. నేను చదువుతాను చూడండి. అష్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము, నా దుడ్డు కర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనుల మీదికి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకొనుటకును కొల్ల సొమ్ము పెట్టుటకును వీధులను తొక్కించుటకును నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించేదను. ఉగ్రత పాత్రులైనటువంటి వారిని ధ్వంసం చేయి, దోచుకో, పాడు చేయి, నాశనం చేయని వీరికి నేను ఆజ్ఞాపిస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు దేవుడు. అయితే వీళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది అని అంటే, అష్షూరీయుల యొక్క ఫీలింగ్ ఎలా ఉంది అని అంటే 7వ వచనం నుంచి, అయితే అతడు అలాగనుకొనడు, అది అతని ఆలోచన కాదట. అంటే అలా అనుకోడు, ఆ విధమైనటువంటి ఆలోచన అతనిది కాదట. మరి అతని ఆలోచన ఏంటో చూద్దాం. చాలా జనములను నిర్మూలము చేయవలెననియు అతని ఆలోచన. అతడు ఇట్లనుకొనుచున్నాడు, నా అధిపతులందరూ మహారాజులు కారా? కల్నో కర్కెమీషు వలె ఉండలేదా? హమాతు అర్పదు వలె ఉండలేదా? షోమ్రోను దమస్కు వలె ఉండలేదా? విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి కదా. వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోను విగ్రహముల కంటే ఎక్కువైనవి కదా. షోమ్రోనుకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా నేను. అంటే వీళ్ళ పాపాలు దేవుని లిస్టుకి ఎక్కుతున్నాయి, వీళ్ళ తప్పులు దేవుని లిస్టుకి ఎక్కుతున్నాయి. అంత మాత్రమే కాకుండా ఇంకా యెరూషలేమునకును దాని విగ్రహములకు చేయకపోదునా నేను. కావున సీయోను కొండ మీద యెరూషలేము నీ మీదను ప్రభు తన కార్యమంతా నెరవేర్చిన తర్వాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వల్ని ఫలమును బట్టి అతని కన్నుల అహంకారపు చూపులను బట్టి అతన్ని శిక్షింతును అని మాట్లాడుతున్నాడు. ఇదే యెషయా గ్రంథం 33వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. వీళ్ళ తప్పుల గురించి మాట్లాడుతున్నాం గనక యెషయా గ్రంథము 8వ వచనం, రాజమార్గములు పాడైపోయెను, త్రోవను నడుచువారు లేకపోయిరి, అష్షూరు నిబంధన మీరెను, పట్టణములను అవమానపరిచెను, నరులను తృణీకరించెను అని మాట్లాడుతున్నాడు. చూడండి, అంటే వీరేం చేశారట? నిబంధన మీరారట. 52వ అధ్యాయం ఇదే యెషయా గ్రంథం 52:4. దేవుడైన యెహోవా అనుకొనుచున్నదేమనగా, తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తులకు పోయిరి. తాత్కాల నివాసం చేయటానికి ఐగుప్తుకు వెళ్ళారు పూర్వం. మరియు అష్షూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరిచెను. అష్షూరు నిర్నిమిత్తముగా అంటే ఒక నిర్ణయింపబడకుండా, ఒక కారణం లేకుండా భక్తిపరుడైనటువంటి హిజ్కియా గారు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో వాళ్ళని బాధించటానికి వెళ్ళారు వీళ్ళు. అది దేవుడు కౌంటింగ్ వేస్తున్నాడు, ప్రతి ఒక్కటి కౌంట్ చేసుకుంటున్నాడు అనమాట. అలాగే మనం మాట్లాడుకోవాలి అని అనుకుంటున్నటువంటి నహూము గ్రంథ వివరణలో నహూము గ్రంథం దగ్గరికి వద్దాం ఇప్పుడు ఒక్కసారి. ఆ నహూము గారిని దేవుడు ఈ నీనెవె పట్టణానికి పంపిస్తాడు. ఇందుకొక మాట, ఈ నీనెవె పట్టణం ఎప్పుడు రాజధానిగా మారింది అంటే సన్హెరీబు కాలంలో. ఆయన 24 సంవత్సరాలు కదా పరిపాలన చేసింది. ఈ సన్హెరీబు గారు రాజధానిని మార్చాడనమాట. ఇంతకుముందు నిమ్రోద్ ఉండేది, కానీ ఈ
సన్హెరీబు రాజు గారే నీనెవె పట్టణాన్ని రాజధానిగా క్యాపిటల్ సిటీగా మార్చేసి అందులో ఉండి పరిపాలన చేశాడు సన్హెరీబు గారు. ఆయన తర్వాత ఏసర్హద్దోను, ఆ ఏసర్హద్దోను తర్వాత మన అష్షూర్ బనిపాల్ అనేటటువంటి వ్యక్తి పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ఈ అష్షూర్ బనిపాల్ అనేటటువంటి వ్యక్తి అష్షూరులను పరిపాలన చేస్తున్నాడు. ఎక్కడ అంటే నీనెవె పట్టణంలో ఉండి పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో దేవుడు తన సేవకుడు, తన ప్రవక్త అయినటువంటి నహూము గారిని అక్కడికి పంపించడం జరుగుతుంది. నహూము గారిని అక్కడికి పంపించడం జరుగుతుంది. ఎందుకు? బుద్ధి చెప్పడానికి. ఎందుకంటే దేవుడు ఎవరిని శిక్షించినా కూడా శిక్షించక ముందు చెప్పిస్తాడు ఖచ్చితంగా. అలా చెప్పించడానికే నహూము గారిని పంపించాడు. నహూము గారు వెళ్ళేసి వాళ్ళ పాపపు చిట్ట చెప్తున్నాడు. ఒక్కసారి మనం చూద్దాం. నహూము గ్రంథం 1వ అధ్యాయము 11, 14 వచనాలు. 11వ వచనం, 14వ వచనం. 11వ వచనం చూద్దాం ఒకసారి. 1వ అధ్యాయం. నీనెవే, యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. ఎవరో మనం చూసాం, ఆయన సన్హెరీబు బయలుదేరి ఉన్నాడు. తర్వాత ఇది ఒక వాళ్ళు చేసినటువంటి మిస్టేక్, వాళ్ళు చేసినటువంటి పాపాన్ని దేవుడు ఇక్కడ నహూము గారి చేత అక్కడ చెప్పిస్తున్నాడు అనమాట. నహూము 3వ అధ్యాయము 1వ వచనం, 4, 5 వచనాలు చూడాలి. నరహత్య చేసిన పట్టణమా, వీళ్ళు చేసిన తప్పులు లేదా పాపాలు, నీకు శ్రమ, అది ఎడతెగక ఎరపట్టుకొనుచు మోసముతోనూ బలత్కారముతోనూ నిండి ఉన్నది. మోసముతోనూ బలత్కారముతో నిండి ఉన్నది. పాపాల చిట్ట. 4, 5 వచనాలు. చక్కని దానవై, వేశ్యవై, చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై, జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా అంటున్నాడు. వీళ్ళ పాపాలు చూసారా ఎట్లాంటి ఉన్నాయో? సంసారములను అమ్మివేసిన దానా, నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖము మీదకెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును అని చెప్తున్నాడు. అంటే వీళ్ళు చేసినటువంటి పాపపు చిట్ట, వీళ్ళు చేసినటువంటి పాపాలు. తర్వాత జెఫన్యా గ్రంథంలో కూడా ఒక మాట రాశాడండి వీళ్ళ గురించి. జెఫన్యా 2వ అధ్యాయం 15వ వచనంలో ఒక్క మాట. నా వంటి పట్టణము మరి ఒకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచారముగా ఉండిన పట్టణము ఇదే అంటున్నాడు. ఏ విచారము లేకుండా ఉన్న పట్టణం ఇదే అంటే ఏ పట్టణము? నీనెవె పట్టణము. పైన 12, 13, 14 వచనాలు మనం చూసినట్లయితే నీనెవె గురించి మాట్లాడుతున్నటువంటి విషయాలు. 13వ వచనం చూస్తే, ఆయన ఉత్తర దేశము మీద తన హస్తమును చాపి అష్షూరు దేశమును నాశనము చేయును, నీనెవె పట్టణమును పాడు చేసి దాన్ని ఆరిపోయిన ఎడారి వలె చేయును అంటున్నాడు. ఆ పట్టణం గురించే మాట్లాడుతూ 15వ వచనంలో నా వంటి పట్టణం మరి ఒకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచారముగా ఉండిన పట్టణం ఇదే అంటున్నాడు. చూసారా? కాబట్టి ఈ విధమైనటువంటి తప్పులు, ఇలాంటి అహంకార బుద్ధి కానివ్వండి, ఇలాంటి చేష్టలు, ఇదంతా దేవుడు మనకెందుకు రాయించాడు? దీనివల్ల ప్రయోజనం ఏంటి? వాళ్ళ చరిత్ర మనం చదువుకొని ఏం చేయాలి అని అంటే, మనం కూడా మనుషులమే, వాళ్ళు కూడా మనుషులే. మనుషులలో ఇలాంటి ఆలోచనలు, ఈ విధమైనటువంటి పాపములు, ఇలాంటి బుద్ధులు అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి, మొలుస్తుంటాయి. జాగ్రత్త, ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైనది. దేవుడు వీటిని బట్టి శిక్షిస్తాడు. ఒకవేళ నీలో, నాలో, మనలో ఒకవేళ ఇలాంటి ఆలోచనలు ఒకవేళ వస్తే తుంచేసేయి, వాటికి దూరంగా ఉండు. ఈ పాఠం మనం నేర్చుకుని దేవునికి అనుకూలంగా మనం బ్రతకాలనే ఇవన్నీ మనకు రాయించి మన చేతికి దేవుడు పెట్టాడు, ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఈ విధమైనటువంటి తప్పులు చేయటం వల్ల దేవుడు వారిని శిక్షిస్తా, దండిస్తా అని చెప్పినటువంటి మాటలు కూడా మనం మరికొన్ని చూడొచ్చు. అనేకమైనటువంటి మాటలు ఇందులో నుంచి ఆయన చెప్పించాడు. ఒకసారి 14:25 చూడండి. యెషయా గ్రంథంలో, నా దేశములో అష్షూరును సంహరించెదను, నా పర్వతము మీద వాని నలుగద్రొక్కెదను, వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజం మీద నుండి తొలగింపబడును అని మాట్లాడుతున్నాడు. అలాగే జెఫన్యా గ్రంథంలో కూడా ఇందాక మనం చదివిన దాంట్లో 13, 14, 15, 3 వచనాలు మరి తర్వాత చదవండి, చక్కగా ఉంటుంది. ఈ విధంగా వాడినటువంటి దేవుడే తానే వాడాడు, తానే వారిని నియమించి భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో, అవిధేయులు, దేవునికి అవిధేయులుగా ఎవరైతే, ఏ దేశం అయితే, ఏ జనాంగం అయితే బ్రతికిందో వాళ్ళను బుద్ధి చెప్పడానికి, వాళ్ళని శిక్షించడానికి, వాళ్ళను తీర్పు తీర్చడానికి దేవుడు వాడినటువంటి జనాంగమే అష్షూరు జనాంగం. అష్షూరీయులు అన్న సంగతి మనకు అర్థం కావాలి. అష్షూరీయులు పాపం చేస్తే వారిని దండించటానికి, మీరు జాగ్రత్త పడకపోతే, మీరు మారు మనసు మరలా పొందకపోతే మామూలుగా ఉండదు పరిస్థితి అని చెప్పేసి నహూము గారి ద్వారా హెచ్చరించాడు. ఇప్పుడు మనం ఒక్కసారి నహూము గ్రంథంలో 1వ అధ్యాయంలో నహూము గారు వెళ్ళేసి, ఇంతకు నహూము గారు ఏ కాలంలో ఆయన ప్రకటన చేశాడు అని అన్నప్పుడు అండి, క్రీస్తుకు పూర్వము 663 నుంచి
663 నుంచి 654 ఆ దగ్గర దగ్గర 10-11 సంవత్సరాల వ్యవధిలో ఆ కాలంలో ఆయన ప్రకటన చేసి ఉండొచ్చు అనేటటువంటి ఆలోచన చాలా కొన్ని గ్రంథాల ఆధారంతో కొన్ని పండితులు చెప్పినటువంటి మాటల ఆధారం పట్టుకొని మనం చెప్పొచ్చు. దాంతోపాటు బైబిల్లో నహూము గ్రంథం ఏదైతే ఉందో ఆ నహూము గ్రంథంలో మాట్లాడినటువంటి 2 మాటలని బట్టి కూడా మనం మాట్లాడవచ్చు. ఏ మాటలు అంటే ఒకసారి మనం చూద్దాం. నహూము గ్రంథం ఓపెన్ చేసి 3వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే నీనేవే గురించి మాట్లాడుతూ 7 నుంచి చూద్దాం. అప్పుడు నిన్ను చూచు వారందరూ నీ యొద్ద నుండి పారిపోయి నీనివే పాడైపోయేనే, దాని కొరకు ఒంగలార్చు వారెవరు, నిన్ను ఓదార్చు వారిని ఎక్కడ నుండి పిలుచుకొని వచ్చేదము అందురు. సముద్రమే అందురు. తర్వాత 8వ వచనం చూడండి. సముద్రమే తనకు ఆపుగాను సముద్రమే తనకు ప్రాకారముగాను చేసుకొని బహు జనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర ఉండిన నో ఆమోను పట్టణము కంటే నీవు విశేషమైన దానవా? కూషీయులను ఐగుప్తీయులను దాని శూరులైరి, వారు విస్తారజనముగా ఉండిరి. పూతువారును లూబీయులను నీకు సహాయులై ఉండిరి. అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను. రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోని చిన్న పిల్లలను బండలకేసి కొట్టి చంపిరి. దాని గనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులను నందరినీ సంకెళ్లతో బంధించిరి. చూసారా? అంటే ఇది ఎవరి చేత జరిగింది అని అంటే ఈ అశ్షూరీయుల చేతనే జరిగింది. దేవుడు అశ్షూరీయుల చేతనే ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ఆ మహాపట్టణాలను కూడా దేవుడు తీర్పు తీర్చాడనమాట. ఎప్పుడు అంటే 663 ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఆ ధ్వంసం. కాబట్టి ఆ ధ్వంసం ఆ తీర్పు వారిని నాశనం చేసిన విషయం కూడా ఇక్కడ రాస్తున్నాడనంటే దాని తర్వాతనే మన నహూము గారు వెళ్ళేసి ఆ నీనివే పట్టణానికి వెళ్ళేసి ప్రకటించి ఉండొచ్చు అనేటటువంటి ఆలోచన మనకు. కాబట్టి ఆ తర్వాత నహూము గారు వెళ్ళేసి ఏ రాజు కాలంలో ప్రకటించి ఉంటాడు అని అన్నప్పుడు మనకు దొరికేది 669 నుంచి 631 వరకు, క్రీస్తుపూర్వం 669 నుంచి 631 వరకు ఈ అషూర్ బనిపాల్ అనేటటువంటి వ్యక్తి పరిపాలన చేశాడు. కాబట్టి ఆయన నీనివే పట్టణాన్ని లేదంటే ఆ అష్షూరీయులను పరిపాలన చేస్తున్నటువంటి కాలంలోనే మన నహూము గారు వెళ్ళుండొచ్చు అక్కడ ప్రకటన చేయటానికి అని మనకు దాన్ని బట్టి ఆధారాలు దొరుకుతున్నాయి. సో అలా అక్కడికి వెళ్ళి ఆయన ప్రకటించినటువంటి ప్రకటన ఏ విధమైనటువంటి ప్రకటన ఆయన చేశాడు అని అన్నప్పుడు నహూము గ్రంథంలోనికి వెళ్ళి చూస్తే మనం నహూము గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం, నీనెవెను గూర్చిన దేవోక్తి ఎల్కోసు వాడగు నహూమునకు కలిగిన దర్శనము వివరించు గ్రంథము ఇది. అయితే 2వ వచనం నుంచి 1వ అధ్యాయము 2వ వచనము నుంచి 8 వరకు దేవుని పరాక్రమం గురించి, దేవుని గుణగణాల గురించి, దేవుడు ఎంతటి భయంకరుడో ఎంతటి ఆ శక్తి సంపన్నుడో తెలియచేసేటటువంటి ప్రయత్నం నహూము గారు చేస్తున్నారు. ఎవరికి? అష్షూరీయులకు. ఏమనుకున్నారు మీరు దేవుడు అంటే అని చెబుతూ ఏమేం మాట్లాడాడు ఒకసారి కొన్ని మనం అలా చదువుకుంటూ వెళ్దాం. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు, యెహోవా ప్రతీకారము చేయును. ఆయన మహోగ్రత గలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొనును. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి. ఆయన సముద్రమును గర్జించి ఆరిపోజేయును, నదులన్నింటినీ ఆయన ఎండిపోజేయును. బాషానును కర్మేలును వాడిపోవును, లెబానోను పుష్పము వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందరి నివాసులందరూ వణుకుదురు. ఈ మాటలు బట్టి అర్థం కావాల్సినటువంటి మ్యాటర్ ఏంటంటే ఈ సృష్టికి అధిపతి ఆయనను కాదని, ఆయనకు తెలియకుండా, ఆయనకు వేరుగా ఇక్కడ ఏమీ జరగదు. ఎవ్వరు కూడా ఏదైనా చేశారా, తోక జాడించారా, తోక మాత్రమే కాదు తల కూడా కట్ చేస్తాడు దేవుడు ఆయనే ప్రపంచానికి విశ్వానికి దేవుడు అనేటటువంటి విషయం ఇలాంటి గ్రంథాల ద్వారా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. అందరినీ తీర్పు తీర్చేవాడు. ఆ కాలంలో మాత్రమే కాదు ఈ కాలంలో కూడా మనందరం కూడా జాగ్రత్తగా బ్రతకాల్సినటువంటి వారము. భూమి ఆయనది, గాలి ఆయనది, ఆకాశం ఆయనది, మేఘాలు ఆయనవి, వర్షం కురిపించేది ఆయన, సమస్తము చేసేది ఆయన మాట వినే సమస్తం ఈ పంచభూతాలు నడుస్తున్నవి. భూమి కూడా ఆయన మాటను బట్టి గజగజ వణుకుతూ మనకు సేవ చేస్తుంది అనేటటువంటి విషయం మనకు అర్థం కావాలి. పంచభూతాలు కూడా ఎందుకు మనకు లోబడుతున్నాయి, మన కోసం మనకు సేవ చేస్తూ ఎలా ఈ దూతలు ఇంత చక్కగా ఉంటున్నాయంటే అది ఆయన భయం. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలి ఆయన సన్నిధానంలో, ఆయన భూమి మీద మనం ఎంత జాగ్రత్తగా బ్రతకాలో మనం నిర్ణయించుకోవాలి. ప్రపంచాన్ని ఆ కాలంలో అనేక దేశాలను ఏలినటువంటి రాజులుగా, చక్రవర్తులుగా ఉన్నటువంటి వాళ్ళనే ముచ్చమటలు పట్టిస్తున్నాడు. భయంకరమైనటువంటి శిక్షకు వారిని
గురి చేస్తున్నాడు, తీర్పు తీరుస్తున్నాడు దేవుడు. అలాంటప్పుడు మనం ఎంత? కానీ ఈ సందర్భంలో ప్రపంచానికి ఒక మాట చెప్పాలండి. ప్రపంచంలో చాలా మంది చరిత్రకారులు, జ్ఞానులు, పిహెచ్డి చేసినటువంటి స్కాలర్స్ మాట్లాడేటటువంటి వాళ్ళు మాట్లాడుతుంటారు, ది గ్రేట్ అని చెప్పేసి, చాలా గొప్ప గొప్ప వాళ్ళు, ప్రపంచాన్ని ఏలినటువంటి చక్రవర్తులు అని చెప్పేసి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ప్రపంచాన్ని ఏలేంత దమ్ము ఏ మానవుడికి లేదో. ఈ వివరణను బట్టి వాళ్ళకి చెప్పాల్సినటువంటి మ్యాటర్, ఎవ్వడి వల్ల కూడా కాదు ప్రపంచాన్ని ఏలే దమ్ము. లేదంటే ప్రపంచాన్ని మొత్తం వేయలేదు, ఒక 20 దేశాలను 30 దేశాలు, ఎంతకు కూడా కాదు, 30 దేశాలు కాదు, ఒక దేశాన్ని కూడా వెళ్ళటం ఎవడి చేత కాదు. అది దేవుడిచ్చాడు. దేవుడు వాళ్ళని చేత పట్టుకొని ఒక అశూరుల్ని చేత పట్టుకొని భక్తిహీనుల్ని దండించాడు, ఒక బబులోనీయుల్ని చేత పట్టుకొని భక్తిహీనుల్ని దండించాడు, ఒక మాదియ పారిశుకుల్ని చేత పట్టుకొని తనకు అవిధేయులైనటువంటి వారిని దండించాడు. అలాగే ఆయన వాళ్లను వాడాడు గనక వాళ్ళు ప్రపంచంలో సామ్రాజ్యాలుగా వెలిశారు, చక్రవర్తులుగా నిలబడ్డారే తప్ప అది వాళ్ళంతటా వాళ్ళ శక్తి వల్లనో, వాళ్ళ యుక్తి వల్లనో, వాళ్ళ బలం వల్లనో జరిగిన కార్యక్రమం కాదు అని చెప్పేసి మనం ప్రపంచానికి చెప్పాలి. అంత మాత్రమే కాకుండా మనం బలంగా దీన్ని నమ్మాలి. అప్పుడే మనకు విశ్వాసం మరింత బలపడుతుంది. ప్రపంచ చరిత్రను చూసి గ్రేట్ గ్రేట్ అని మాట్లాడటం కాదు, ప్రపంచ చరిత్ర వెనకాల దేవుడు ఉన్నాడు. చరిత్ర అలా జరిగింది అని అంటే వెనకాల నడిపించింది దేవుడు అనేటువంటి విషయాన్ని మనం ప్రపంచానికి చాటి చెప్పాలి. ప్రియులారా, మనమే అంత గొప్ప ధన్యత, ఆ భాగ్యం మనకు దక్కింది. వెలుగెత్తి మనం చెప్పాలి విషయాన్ని. ప్రపంచానికి దేవుడు ఒక్కడేనని దేవుని గురించి చెప్పడానికి ఎంత ఆనందంగా, సంతోషంగా వెళ్ళి చెప్పాలో అంత సంతోషంగా వెళ్ళి చెప్పాలి మనం. కాబట్టి అందుకోసమే దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్ చదివితే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు చుట్టేసి, అన్ని దేశాలలో ఉన్నటువంటి జనాంగాల గురించి ఇదిగో బైబిల్లో ఉన్నది. ఆ బైబిల్లో ఉన్నటువంటి మ్యాటర్ చదివితే అర్థమే గొప్ప గొప్ప విషయాలు. దీన్ని బట్టి మళ్ళా మనం ఎక్కడా ఎవరిని, మనుషుల్ని చూడకుండా దేవుడు, గాడ్ ఈజ్ గ్రేట్, దేవుడు ఎంత గొప్పవాడు అనేటటువంటి విషయమే అర్థం కావాలి తప్ప పొర్రపాటున మీరు మనుషుల్ని చూడొద్దు, ఏ మనిషిని చూడొద్దు, ఏ చక్రవర్తిని చూడొద్దు, ఏ రాజుని చూడొద్దు. దేవుడు గొప్పవాడు అంతే. ఆ విధంగా నువ్వు, నేను, మనం విశ్వసించాలి. అందుకోసమే నహూము గారు వెళ్ళేసి నీనెవె పట్టణస్థులకు చేస్తున్నటువంటి ప్రకటన, నీనెవె పట్టణస్థులకు దేవుడు అంటే ఏమనుకుంటున్నారని చెప్పేసి చెబుతూ 8-9 వచనాలు చూద్దాం. ఎక్కడి వరకు? 5 వరకు చదివాం కదా, 6ది కూడా చూద్దాం. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్ని వలె పారును, ఆయన కొండలను గొట్టగా అవి బద్దలగును. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. నిజంగా మనం దేవుడిని ఎప్పుడు నమ్మాలి అని అంటేనండి, జనరల్ టైంలో దేవుడు అనటం పెద్ద విషయమేమి కాదు. లాభం వచ్చినప్పుడు, మేలు జరిగినప్పుడు దేవుడు అనటం పెద్ద విశేషమేమి కాదండి. కానీ దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటాడు, ఎలాంటి వారిని తన దగ్గర చేర్చుకుంటాడు అని అంటే, ఎప్పుడైతే కష్టాలలోనికి, బాధలలోనికి, ఇబ్బందులలోనికి, శ్రమలలోనికి నువ్వు నెట్టబడతావో ఆ సమయంలో దేవుణ్ణి ఆశ్రయించేవాడు గొప్పోడు. ఆ సమయంలో దేవుణ్ణి ఆశ్రయించి దేవుడు అని ఆ సమయంలో పలికేటటువంటి వాడు నిజంగా గ్రేట్. అలాంటి వాడే దేవునికి కావలసినటువంటి ఇబ్బందుల్లో, బాధల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు నిజంగా దేవుడు ఆశ్రయదుర్గం అండి. దేవుడు ఆశ్రయదుర్గం, ఆదరణ ఇచ్చేటటువంటి వాడు, ఆదరణకర్త. ఏమని రాశాడు ఇక్కడ? యెహోవా ఉత్తముడు, 7వ వచనం. శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ప్రళయ జలము వలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలము చేయును. తన శత్రువులు అంధకారములో దిగు వరకు ఆయన వారిని తరుమును. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండో మారు రాకుండా ఆయన బొత్తిగా దాన్ని నివారణ చేయును. ఇది యూదులకు నహూము గారు చెబుతున్నటువంటి మాట. మీరేం బాధపడకండి, మీరు దురాలోచన చేయకండి. వీళ్ళెవరో వచ్చారు, మనల్ని బాధపరిచారు, ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి మీ విశ్వాసం సన్నగిల్లకూడదు. ఎలాంటి బాధలోనైనా దేవుణ్ణి ఆశ్రయించాలి అని బలపరుస్తున్నాడు నహూము గారు. బలపరుస్తున్నారు యూదులను, ఆ కాలంలో ఉన్నటువంటి యూదులను బలహీనపడకండి. దేవుని గురించి మీ దురాలోచన ఏంటి? మీరు దురాలోచన చేయకండి. యెహోవాను గురించి మీ దురాలోచన ఏమి? బాధ రెండో మారు రాకుండా ఆయన బొత్తిగా దాన్ని నివారణ చేయను. రెండోసారి రాడిగా సన్హరీబు వచ్చాడు, బాధపరిచాడు, ఓకే, మరలా రానివ్వను, అంతే. మీరు జాగ్రత్త పడండి. మీరు దేవుని గురించి మళ్ళీ దురాలోచన చేయకండి. మనం కూడా ఇంకా బాధలు అట్లానే ఉన్నాయి, ఇంకా బాధలు అలాగే ఉన్నాయి. ఏం దేవుడు ఏంటో, అసలు దేవుడు ఉన్నాడా లేడా, అసలు ఉంటే ఎందుకు ఇలా, ఇంకా ఎన్ని రోజులు, ఇంకా ఎన్నాలి బాధలు, ఎన్నాలి కష్టాలు అని చెప్పేసి మీలో నేను కానీ మీరు కానీ ఎవ్వరు అలా అనుకోకూడదు. ఎందుకంటే దేవుని గురించి దురాలోచన చేయకూడదు. దేవుని గురించినటువంటి విశ్వాస విషయంలో బలహీనపడకూడదు. మనం ఈ మాటలన్నీ
మనం బలహీనపడకూడదు, మనం బలపడాలి, బలపడుతూ ముందుకు సాగాలి. ఇలాంటి పరిస్థితుల్లోనే బలం ఇచ్చేటటువంటి మాటలు దేవుడు మన కొరకు పొందుపరిచాడు. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు? 10వ వచనం, ముండ్ల కంపవలే శత్రువులు కూడినను, వారు ద్రాక్షరసము త్రాగి మత్తులైనను, ఎండిపోయిన చెత్తవలే కాలిపోవుదురు అని చెప్పేసి వీళ్ళకి చెప్పిన తర్వాత నీనెవే గురించి 11వ వచనంలో చెప్పాడు. ఇందాక మనం చదివాము, నీనెవే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడు ఒకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చింది ఏంటంటే, వారు విస్తారజనమై పూర్ణ బలము కలిగి ఉన్నను, కోతయందైనట్లు వారు కోయబడి నిర్మూలము అగుదురు. నేను నిన్ను బాధపరిచితినే. ఎవరిని? యూదాను. నేను నిన్నిక బాధ పెట్టను. యూదా వారితో చెప్తున్నాడు, వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. 14వ వచనం మనం చదివాం ఆల్రెడీ. నీనెవే, యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీ పేరు పెట్టుకొని వారు ఇకను పుట్టక ఉందురు. నీ పేరు పెట్టుకుని వారు ఇక పుట్టక ఉందురు అని అంటే అర్థం ఏంటండి? ఈ మాటను బట్టి అర్థం కావాలి, దేవుడు ఆ పట్టణమే భూమి మీద లేకుండా చేస్తున్నాడని అర్థం. పట్టణం భూమి మీద ఉందనుకో, ఎవరో ఒకరు పుడుతూనే ఉంటారుగా. పుట్టిన తర్వాత ఏ ఊర్ర మీది అని చెప్పేసి అడిగితే ఉంటాడు, మాది నిన్నేవే అంటాడు. అంటే తన పేరు పెట్టుకుని వారు పుట్టరు. అసలు మా ఊరు పలానా నీనెవే అని చెప్పేవాడే ఉండడట. అంటే అర్థం ఏంటి? అసలు ఆ పట్టణమే ఉండకుండా చేసేస్తా అని చెప్తున్నాడు దేవుడు ఇండైరెక్ట్గా. నీ పేరు పెట్టుకుని వారు ఇకను పుట్టక ఇందురు. నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని, పోత పోసిన ప్రతిమయే గాని ఒకటి లేకుండా అన్నింటిని నాశనము చేతును. నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరుచుచున్నాను. నీవు పనికి మాలిన వాడవు గనుక సమాధి సిద్ధపరుచుచున్నాను. చాలా ఘోరమైనటువంటి మాట, చాలా భయంకరమైనటువంటి మాట పిల్లల. అందుకోసమే మనం ఈ స్థితికి వెళ్లకుండా మనల్ని మనం ముందు జాగ్రత్త పడి మనల్ని మనం సరిచేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే చాలా ఉత్తమం. 15వ వచనం, 14వ వచనంలో చివరి మాట, నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరుచుచున్నాను. దేవుని దృష్టిలో ఇంత ఘోరమైనటువంటి పరిస్థితికి దిగజారిపోయారు అశ్షూరీయులు. వాళ్ళు చేసేటటువంటి పాపం, వాళ్ళలో ఉన్నటువంటి అహంకార బుద్ధి. ఒకప్పుడు యోనా గారి ద్వారా చెబితే మారు మనసు పొందారు, కానీ ఈసారి వాళ్ళు మారు మనసు పొందలేదు. కనీసం ఆలోచన కూడా చేయకుండా మాకు తిరుగులేదు, మాకు ఎదురు లేదు, చుట్టుపక్కల ఎవరిని బడితే వారిని మేము జయిస్తున్నాం, మాకున్న బలం వేరు, మాకున్న శక్తి వేరు, మా లెక్కే వేరు అనేటటువంటి ఫీలింగ్లో వెళ్ళిపోయారు. కనుక అహంకారులై నాశనానికి జోగుతున్నారు. కాబట్టి 15వ వచనం చూస్తే, సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువారు వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగలనాచరించుము, నీ మొక్కుబళ్లను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్యానిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయను. వాడిని నాశనం చేసేస్తాను. నువ్వు బాధపడకు, చింతపడకు, నీ పని నువ్వు కానిచ్చేసేయి. నీ మొక్కుబళ్లను చెల్లింపుము, నీ పండుగలను ఆచరించుము. నహుము గారు యూదులను బలపరుస్తున్నారు, దేవుని పిల్లలను బలపరుస్తున్నారు. ఒక పక్క వాళ్ళను బలపరుస్తూ నీనెవే గురించి కూడా ప్రకటన చేస్తున్నాడు. నీనెవే ఎంత తప్పు చేసిందో, నీనెవేను శిక్షిస్తానని, దాని గురించి మీరు చింతపడకూడదు, దాని గురించి బాధపడకూడదు. అశ్షూరీయులు వచ్చి ఏదో చేశారని చెప్పేసి దాన్ని బట్టి మీ హృదయంలో దేవుని గురించి పొరపాటును కూడా మీరు తక్కువ అంచనా వేసుకొని మాట్లాడకూడదు. బలపడండి, స్థిరపడండి, ఏం ప్రాబ్లం లేదు, ఏం భయం లేదు. మీ పండుగలు మీరు ఆచరించండి, మీ మొక్కుబడులను మీరు చెల్లించండి. ఇక వ్యర్థుడు అంటే ఇంకా వేస్ట్ గాడు మరలా మీ జోలికి రాడు, అతన్ని ఏం చేయాలో నేను చేస్తాను, కాబట్టి జాగ్రత్త, మీరు భయపడకండి, బలపడండి అని నహూము గారు తన ప్రజలైనటువంటి యూదులను బలపరుస్తున్నాడు. అలాగే నీనెవే గురించినటువంటి నాశనం, నీనెవే గురించినటువంటి తీర్పును గురించినటువంటి మాటలు కూడా ప్రకటిస్తున్నాడు. మనం ఈ పాఠం ద్వారా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం కూడా మన జీవితంలో భూలోకంలో బ్రతుకుతున్నటువంటి మన ఈ చిన్ని జీవితం ఒక చిన్న వీడియో లాంటిది. మన జీవితం ఒక వీడియో మనం చూసేటప్పుడు స్టార్ట్ అవుతుంది, కొద్ది నిమిషాలలోనే ఎండ్ అయిపోద్ది. మన జీవితం కూడా అలాంటిదే. కాబట్టి ఈ జీవితంలో, ఈ చిన్ని జీవితంలో వచ్చేటటువంటి అలజడులు, ఇబ్బందులు, బాధలు, కష్టాలు ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయి. వాటి వల్ల మన విశ్వాస జీవితం కదలకుండా నిశ్చలంగా ఉండాలి అని అంటే ఇది ఆయన మాటలు ఎల్లప్పుడూ ఆయన మాటల వల్ల దేవుడు మనకి ఇస్తున్నటువంటి బలం, దేవుడు మనల్ని బలపరుస్తున్నటువంటి విధానం. ఈ గ్రంథాల ద్వారా బలపడండి.
ఇబ్బంది పడకండి, బాధపడకండి. కష్టాలు, బాధలు, ఇబ్బందులు కామన్ వస్తూనే ఉంటాయి. కానీ వాటి వల్ల మన విశ్వాసం ఎంత మాత్రమును సన్నగిలకూడదు, బలహీనపడకూడదు. దేవుని విషయంలో దినము బలపడుతూ ముందుకు సాగాలి తప్ప బలహీనపడకూడదు అని చెప్పేసి దేవుడు మనకు ధైర్యపరుస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా మనకు మరొక ధైర్యం, మనం నమ్మిన దేవుడే దేవుడు ప్రపంచానికి, ఆయన ఒక్కడే దేవుడు. ఆ గొప్ప దేవుని నమ్ముకున్న తర్వాత మరలా వెనకడుగు వేయటానికి ఆప్షనే లేదు. ఇక్కడ ఉన్నది ఆయన ఒక్కడే. ఉంటే దేవునిలో ఉండాలి, లేకపోతే నరకానికి వెళ్ళటానికి సిద్ధపడాలి దేవుడిని వదిలేసి. అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. ఈ లోకంలో ఇంకొక దేవుడు లేడు. ఆ ఒకే ఒక్క దేవుడు మనల్ని ఆదరించటానికి, తెలుసో తెలియక అర్థం కాక మనుషులం కాబట్టి ఏదైనా తప్పు చేస్తే మన కొరకు విజ్ఞాపన చేయటానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించాడు. ఆయన కృప ద్వారా, దేవుని కృప ద్వారా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు కృప ద్వారా ఈరోజు మనం పడుతూ లేస్తూ ఫైనల్గా అసలు పడకుండా స్థిరంగా నిశ్చలంగా ఉండే స్థితికి మనం ఎదగాలి. ఆ విధంగా ఎదగటానికి మనకు సహకారి, మనకు తోడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనం ఆయన వైపు చూస్తూ, ఆయనని వెంబడిస్తూ బలపడి, స్థిరపడి, నిశ్చలంగా, స్థిరంగా, విశ్వాస విషయంలో బలంగా ఉండి ముందుకు సాగేటటువంటి ప్రయత్నం నువ్వు, నేను, మనమందరము చేయాలి. అలా చేసి ఆ విధమైనటువంటి స్థితిలో ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో ఉన్నా కూడా వాటన్నింటినీ అధిగమించి దాటి బలమైన విశ్వాసంతో మీరు, నేను, మనమందరం ముందుకు సాగాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. మిగతా విషయాలు నెక్స్ట్ పార్ట్లో మనం మాట్లాడుకుందాం. 2-3 అధ్యాయాలు నహుము గ్రంథంలో ఉన్నటువంటి మిగిలినటువంటి 2 అధ్యాయాల గురించి రానున్నటువంటి మరొక రోజు మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అక్కడ వరకు సెలవు ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తల వంచి నడిచి ప్రార్థన చేసుకుందాం.